ప్రీ ఎగ్జిట్. పాస్ట్ 1 వీక్ నుండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నన్నడిగే ఒకే ఒక డౌట్ ఫ్రీ ఎగ్జిట్ గురించి. సో, నేను మీకొక డెడికేటెడ్ వీడియో చేద్దామనుకుంటున్నా ఫ్రీ ఎగ్జిట్‌కి సంబంధించి. మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా అసలు ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటిది? ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి రావాలంటే ఎవరు ఎలిజిబుల్ అయితారు? అండ్ ఇది ఎవరికి బెనిఫిట్ అయితది? అండ్ ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికద్దామనుకున్నోళ్ళు ఎట్లాంటి థింగ్స్‌ని జూసుకోవాలి? ఫ్రీ ఎగ్జిట్‌కి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏంటిది? అండ్ దాంతో పాటుగా ఫ్రీ ఎగ్జిట్ లాస్ట్ ఇయర్ ఉందా? అండ్ ఈ ఇయర్ ఉంటదా? అని జెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ గూడా ఇట్లాంటి వీడియోస్ అనేది చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఒక డిస్క్లైమర్ ఏంటిది గదా అంటే, ఇట్స్ ఎ స్మాల్ డిస్క్లైమర్. సో, నేనేదైతే చెప్తున్నానో అది పక్కాగా ఉంటది అని గాదు. ఐయామ్ జస్ట్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో, రెగ్యులేషన్స్ అనేది టైమ్ టు టైమ్ చేంజ్ అయితా ఉంటాయి. కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్. ఫ్రీ ఎగ్జిట్ ఉంటదా? ఉండదా? అనే విషయం తెలవది. కానీ ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటది అని చెప్పి నేను మీకు చెప్పాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ ద రిక్వెస్టెడ్ డీఎమ్స్ లోపల ఏందంటే ఇదే డౌట్ అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదే క్వెషన్ అడుగుతున్నారు కాబట్టి మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. ఓకేనా? సో, ఫస్ట్‌లీ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటిదనేది చెప్తా నేను. ఓకేనా? ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటిది అనేది ఫస్ట్ మీకు తెలవాలే. సో, ఫ్రీ ఎగ్జిట్ ఈస్ నథింగ్ బట్ సో, మనం ఏదైతే కాలేజ్ లోపల జాయిన్ అయ్యేటప్పుడు మన సర్టిఫికేట్‌లు లైక్ రిపోర్టింగ్ చేయడానికి మన సర్టిఫికేట్స్ అనేది మన కాలేజ్ లోపల ఇస్తామన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా అడ్మిషన్ ఫీ ఇస్తాం. అండ్ దాంతో పాటుగా ట్యూషన్ ఫీ ఇస్తాం. ఓకేనా? అండ్ దాంతో పాటుగా బాండ్స్ అనేది సబ్మిట్ చేస్తాం. ఓకేనా? సో, రిపోర్టింగ్ ప్రాసెస్ లోపల వి సబ్మిట్ అవర్ సర్టిఫికేట్స్, అడ్మిషన్ ఫీ, ట్యూషన్ ఫీ అండ్ బాండ్స్. సో, ఒకవేళ నీకు కాలేజ్ నచ్చకపోయినా, కోర్స్ నచ్చకపోయినా నువ్వు డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటావు. ఓకేనా? సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల నీ సర్టిఫికేట్స్ నీకు కావాలన్నా, నువ్విచ్చిన బాండ్స్ మళ్ళీ నీకు రిటర్న్ బ్యాక్ టు యూ ఇయ్యాలన్నా, నీ అడ్మిషన్ ఫీ ఇయ్యాలన్నా, ట్యూషన్ ఫీ ఇయ్యాలన్నా, సో, వాళ్ళేంది గదా అంటే ఇవ్వరు. ఓకేనా? సో, మనం 50,000 అనేది కాలేజ్ లోపల కట్టాల్సుంటదన్నట్టు. యూనివర్సిటీకి మనం ఫీ అనేది కట్టాల్సుంటది. ఇఫ్ వి వాంట్ టు డిస్కంటిన్యూ అవర్ కోర్స్. ఓకేనా? జాయిన్ అయ్యేటప్పుడు అయినాం బ్రో. కానీ నువ్వు కోర్స్‌ని డిస్కంటిన్యూ చేయాలంటే నీ సర్టిఫికేట్‌లు నీకు గావాలన్నా, నీ అడ్మిషన్ ఫీ, ట్యూషన్ ఫీ, బాండ్స్ నీకియ్యాలన్నా యూ హావ్ టు పే ₹50,000. ఓకేనా? డిస్కంటిన్యూ చేసినందుకు. సో, కొన్ని కాలేజెసోళ్ళు లైక్ ఇంకెక్కువ గూడా డిమాండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటది. కానీ మనం యూనివర్సిటీకి ఒక 50,000 కట్టాల్సుంటదన్నట్టు కోర్స్‌ని డిస్కంటిన్యూ జేయడానికి. సో, మనకొక ఆప్షన్ అయితే ప్రొవైడ్ జేయడం అయితే జరుగుతదన్నట్టు కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు. అదేంటిది గదా అంటే ఫ్రీ ఎగ్జిట్. ఓకేనా? సో, ఫ్రీ ఎగ్జిట్ వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటిది గదా అంటే వితౌట్ ఎనీ ఫీ. సో, మనకెట్లాంటి ఫీ లేకుండా వీళ్ళేం జేస్తారు గదా అంటే మన సర్టిఫికేట్స్ మనకి ఓకేనా? మనం ఇచ్చిన బాండ్స్, మనం ఇచ్చిన ఫీజు అన్నీ గూడా మనకు ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఏదైతే ఇప్పుడు నేను ఇది చూపెడుతున్నానో ఇది నర్సింగ్‌కి వాళ్ళది. ఓకేనా? సో, నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఇది బీఎస్సీ నర్సింగ్ వాళ్ళది అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళది 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే సో, మనకొక టైమ్ అనేది ఇస్తారన్నట్టు ఈ ఫ్రీ ఎగ్జిట్ లోపల. ఓకేనా? సో, ఫ్రీ ఎగ్జిట్ లోపల ఒక టైమ్ అనేది ఇస్తారు. ఫర్ డిస్కంటిన్యూయింగ్ దిస్ కోర్స్. నీకు నచ్చిన కాలేజ్ నుండి, కోర్స్ నుండి నువ్వు డిస్కంటిన్యూయేషన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఒక టైమ్ అనేది యూనివర్సిటీ అనేది మనకిస్తదన్నట్టు. ఓకేనా? సో, దాన్ని మనం ఫ్రీ ఎగ్జిట్ అంటాం. సో, వితౌట్ ఎనీ పెనాల్టీ మన సర్టిఫికేట్‌లు మనకు ఇచ్చేస్తారు. సో, ఓకేనా? సో, దాన్ని మనం ఫ్రీ ఎగ్జిట్ అంటాం సింపుల్‌గా. సో, వాళ్ళేదైతే టైమ్ ఇస్తారో ఆ టైంలోపు మన సర్టిఫికేట్‌లు మనం తెచ్చుకోవాలి. వితౌట్ ఎనీ పెనాల్టీ మన సర్టిఫికేట్‌లు మనకిచ్చేస్తారు. ఓకేనా? మన ట్యూషన్ ఫీ మనకిచ్చేస్తారు. అడ్మిషన్ ఫీ లోపల మీరు కట్టిన అమౌంట్‌ని బట్టి వాళ్ళు కొంచెం డిడక్షన్ చేసుకొని మీ ఫీ మీకు ఇచ్చేస్తారన్నట్టు. మీరిచ్చిన బాండ్స్ గూడా ఇచ్చేస్తారు. ఓకేనా? ప్రతీది గూడా మనం ఫ్రీ ఎగ్జిట్ లోపల
కాలేజ్ నుండి తెచ్చుకోవచ్చు. మనం ఏవైతే సబ్మిట్ చేసినామో ప్రతీది గూడా ఫ్రీగా మనకు ఇచ్చేస్తారన్నట్టు. దాన్నే మనం ఫ్రీ ఎగ్జిట్ అంటాం. ఇది బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి 2026 లోపల పెట్టిర్రు. లైక్ 2025 డిసెంబర్ లోపల పెట్టడం అయితే జరిగిందన్నట్టు. సో, మరి మనకు గూడా ఉంటదా అనే విషయానికొస్తే లాస్ట్ ఇయర్ అయితే లేదు బ్రో. ఓకేనా. సో, మనకి 2025 లోపల ఓకేనా. 2024 లోపల 2024 అకాడమిక్ ఇయర్ 24, 25 అకాడమిక్ ఇయర్ లోపల ఫ్రీ ఎగ్జిట్ అనేది పెట్టలేదు. అండ్ నౌ 25, 26 అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో ఓకేనా. 2025, 26 అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో ఈ అకాడమిక్ ఇయర్ లోపల డెఫినెట్‌గా ఓకేనా. పెట్టేలాగా మనం మన సైడ్‌కెళ్ళి ట్రై చేయాలి. ఎందుకంటే కొంతమంది డిస్కంటిన్యూ చేస్తా అంటున్నారు. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు మెసేజ్ పెడుతున్నారు. ఫ్రీ ఎగ్జిట్‌తో నేను బయటికద్దాం అనుకుంటున్నా. నాకు నా కాలేజ్ నచ్చలేదు. నాకు నా కోర్స్ నచ్చలేదు. నాకు లాంగ్ అయితుంది. కాలేజ్ బాలేదు. హాస్టల్ ఫెసిలిటీ లేదు అని చెప్పి చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. కాబట్టి మనం ట్రై చేద్దాం. సో, నేను లైక్ ఈ ఫ్రీ ఎగ్జిట్ కోసం మనం ట్రై చేసే ప్రయత్నం లోపల సో, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఓకేనా. ఫ్రీ ఎగ్జిట్ రావాలి అంటే మనం యూనివర్సిటీని అప్రోచ్ కావాలి. సో, యూనివర్సిటీని ఎట్లా అప్రోచ్ కావాలి, ఏం చేయాలని చెప్పి నేను చెప్తా. ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి కూడా సో, సేమ్ ప్రాసెస్ మనం ఫాలో అయినాం. ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వచ్చిందన్నట్టు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ అదే ఫాలో అయిదాం. ఓకేనా. సో, మనకేంది కదా అంటే ఫ్రీ ఎగ్జిట్ లోపల లైక్ రిలీవ్ చెయ్యిరి అని చెప్పి ప్రిన్సిపల్స్‌కి ఒక నోటిఫికేషన్ అయితే వాళ్ళు పంపడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. ఎట్లాంటి అబ్జెక్షన్ లేకుండా, ఏది లేకుండా మన సర్టిఫికేట్‌లు, మన ఫీజు ప్రతి ఒక్కటి మనకు రిటర్న్ అయితే ఇచ్చేస్తారన్నట్టు ఈ ఫ్రీ ఎగ్జిట్ లోపల. ఓకేనా. సో, ఎవరికి బెనిఫిట్ అయితది ఈ ఫ్రీ ఎగ్జిట్ త్రూ అనంటే, ఎవరికైతే కాలేజ్ నచ్చలేదో వాళ్ళకి, ఎవరికైతే కోర్స్ నచ్చలేదో వాళ్ళకి బెనిఫిట్ అయితది ఈ ఫ్రీ ఎగ్జిట్. ఓకేనా. లాంగ్ అయితాంది, కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు, ఫెసిలిటీస్ లేవు, అది ఇది అని ఎవరైతే అంటారో వాళ్ళందరూ కూడా ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది ఒక బెనిఫిట్. ఓకేనా. సో, ఎట్లా అంటే నువ్వు డైరెక్ట్ క్విట్ అయితే, నువ్వు డైరెక్ట్ డిస్కంటిన్యూ చేస్తే 50,000 కట్టమంటారు. ఓకేనా. ఇట్లా పోయినామనుకో చాలా తక్కువ ఓకేనా. 1,000-2,000 తీసుకొని బయటికొచ్చేసేయొచ్చు మనం. ఓకేనా. సో, 1,000-2,000 వాళ్ళకి పే చేసి వచ్చేయొచ్చు అన్నట్టు ఫ్రీ ఎగ్జిట్ లోపల. ఓకేనా. సో, ఇంత సింపుల్‌గా అయితదన్నట్టు ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది. సో, ఇంకా ఎవరికి బెనిఫిట్ అయితదంటే ఇంకా వేరే స్టూడెంట్స్‌కి ఎవరికైతే సీట్ రాలేదో, సీటొచ్చి కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు అన్న వాళ్ళకి ఈ ఫ్రీ ఎగ్జిట్ హెల్ప్ అయితది. అండ్ దాంతో పాటుగా ఎవరికైతే ఇప్పటివరకు సీట్ అలాట్‌మెంట్ కాలేదో వాళ్ళకి ఓకేనా. ఎవరికైతే ఫేజ్ 1లో కావచ్చు, ఫర్దర్‌గా ఫేజ్ 2లో కావచ్చు, అండ్ ఇంకేమైనా ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్ కావచ్చు. సీట్ రాకపోతే వాళ్ళకి సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు ఆఫ్టర్ ఫ్రీ ఎగ్జిట్. ఓకేనా. ఆఫ్టర్ ఫ్రీ ఎగ్జిట్. ఎందుకు అనంటే ఆల్రెడీ సీట్ వచ్చినోళ్ళు వద్దనుకోని ఎళ్ళిపోయారు కాబట్టి ఆఫ్టర్ ఫ్రీ ఎగ్జిట్ ఏమైతది కదా అంటే సో, ఎవరైతే ఎగ్జిట్ ఎళ్ళిపోతారో అక్కడ వేకెన్సీ అనేది క్రియేట్ అయితది. ఆ వేకెన్సీని ఒక ఫేస్ పెట్టి క్లియర్ చేస్తారన్నట్టు. సో దట్ వేరే ఒక స్టూడెంట్ కూడా బెనిఫిట్ అయితారన్నట్టు. ఓకేనా. అక్కడ ఒక స్టూడెంట్ బెనిఫిట్ అయితాడు. సర్టిఫికేట్‌లు తీసుకొని ఇంకొక స్టూడెంట్‌కి సీట్ వచ్చి బెనిఫిట్ అయితాడు. సో, ఇట్లా ఒక కొంతమంది స్టూడెంట్స్ అయితే బెనిఫిట్ కావడానికైతే ఉంటదన్నట్టు. తక్కువలో తక్కువ ఒక 50 మంది స్టూడెంట్స్ తక్కువలో తక్కువ అట్‌లీస్ట్ ఒక 50 పీపుల్ అన్నా బెనిఫిట్ అయితారన్నట్టు త్రూ దిస్ ఫ్రీ ఎగ్జిట్. ఓకేనా. అండ్ ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికొస్తే మనకు నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబిలిటీ ఉండదన్నట్టు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఏంటిది? మనం ఒక లెటర్ అనేది రాస్తాం. ఓకేనా. సో, మనం ఒక లెటర్ అనేది రాస్తాం అన్నట్టు. నా సర్టిఫికేట్‌లు నాకు గావాలి ఒరిజినల్స్, నా బాండ్స్ నాకు గావాలి, నా ట్యూషన్ ఫీ నాకు గావాలి అని జెప్పి మనం ఏం జేస్తాం గదా అంటే వాళ్ళకి లైక్ లెటర్ రాస్తామన్నట్టు. నేను డిస్కంటిన్యూ చేస్తున్నా నా కోర్స్‌ని. ఓకేనా. నా ఒరిజినల్స్, నా బాండ్స్, నా ట్యూషన్ ఫీ అన్నీ నాకిచ్చేసేయండి అని చెప్పి రాస్తాం. సో, వాళ్ళు మనకు ఇచ్చేస్తారు. మనల్ని రిలీవ్ చేస్తారన్నట్టు. సో, రిలీవ్ చేసిన తర్వాత యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేసెస్. ఇది గుర్తుపెట్టుకోరి. ఓకేనా. ఏంటిది కదా అంటే ఒకవేళ నువ్వు ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికొస్తే మాత్రం యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా. ఫర్ ఫర్దర్ ఫేసెస్‌కి ఎలిజిబుల్ కావు. ఓకేనా. సో, ఒక ఫేజ్ ఉంటదన్నమాట. ఫ్రీ ఎగ్జిట్ తర్వాత ఒక ఫేజ్ ఉంటది. ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడుంటది గదా అంటే బిఫోర్ లాస్ట్ ఫేజ్. ఓకేనా. లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో, ఈ లాస్ట్ ఫేజ్ కంటే ముందు ఓకేనా. బిఫోర్ లాస్ట్ ఫేజ్
మనకి ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటది. పెట్టాలి. పెడితే ఏమైతదంటే ఎవరన్నా నచ్చనోళ్ళు బయటికెళ్ళిపోతారు. దెన్ మనం లైక్ లాస్ట్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే ఎవరికైతే సీట్ రాలేదో ఓకేనా. సో, నచ్చినోళ్ళు ఎళ్ళిపోతారు. ఎవరికైతే లాస్ట్ ఫేజ్ లోపల సీట్ రానోళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఫేజ్‌కెళ్ళి లాస్ట్ ఫేజ్ వరకి ఇఫ్ దే వాంట్ టు దే విల్ గివ్ వెబ్ ఆప్షన్స్. సో, ఎక్కువ మందికి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి పోదాం అనుకుంటారో వాళ్ళకి నేను ఒక విషయం చెప్తా. మీరు ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటికి పోయిన తర్వాత ఫర్దర్ ఫేజెస్‌కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో, ఫర్దర్ ఫేజెస్ ఏవైతే పెడతారో వాటికి ఎలిజిబుల్ కారు కాబట్టి సో, ఒక క్లారిటీ తోటి ఉండుర్రి. నెక్స్ట్ ఏంటిది అనేది ఆలోచించుకోర్రి. ఓకేనా. సో, నెక్స్ట్ ఏంటి అనేది నీకు క్లారిటీ ఉండాలి. ఐదర్ అది మేనేజ్మెంట్‌కెళ్తావా? డ్రాప్ తీసుకుంటావా? అనేది ఇట్స్ అప్ టు యూ. కానీ ఆల్టర్‌నేటివ్ ఉందా? ఆల్టర్‌నేటివ్ లేకపోతే డ్రాప్ తీసుకుంటావా? మేనేజ్మెంట్‌కెళ్తావా? ఏంది అనేది ఆలోచించుకో. ఎందుకంటే ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటకొచ్చిన తర్వాత మళ్ళీ లోపలికెళ్ళడం అనేది ఉండది. అండ్ ఐ యామ్ అగైన్ రిపీటింగ్ దట్ 2024 2024 లోపల ఫ్రీ ఎగ్జిట్ లేదు. 2025 లోపల ఫ్రీ ఎగ్జిట్ ఉండాలి. 25, 26 అకాడమిక్ ఇయర్ లోపల. ఉండాలి అంటే మనం యూనివర్సిటీకి ఫ్రీ ఎగ్జిట్ కావాలనుకుంటున్నాం అని చెప్పి చెప్పాలి. ఎట్లా చెప్పాలనేది నేను చెప్తా ఫర్దర్‌గా. లైక్ ఫ్రీ ఎగ్జిట్ కావాలనుకున్నోళ్ళు నన్ను ఫాలో గారి మిగతా వాళ్ళు కూడా ఫ్రీ ఎగ్జిట్ కోసం ట్రై చేద్దాం. ఓకేనా. అండ్ మనం 100,000 రీచ్ కావాలి అని చెప్పి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం. సో, బిఫోర్ 2026. సో, ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే మీ సపోర్ట్ అనేది కావాల్సి ఉంటది. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో, పక్కా 2026లో 100,000 కొడదాం. ఓకేనా. సో, ఇది అండ్ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ వస్తే చెప్తా. అండ్ బాగా హోప్ అయితే పెట్టుకోకుర్రి ఫ్రీ ఎగ్జిట్ గురించి. యూనివర్సిటీ రెగ్యులేషన్స్ అవన్నిటిని మనం రెస్పెక్ట్ చేయాలి. బట్ మన సైడ్‌కెళ్ళి మనం ఫ్రీ ఎగ్జిట్ కోసం ట్రై చేద్దాం. మనం మన సైడ్‌కెళ్ళి 100% ఎఫర్ట్ అనేది పెడదాం. ఎందుకంటే ఫ్రీ ఎగ్జిట్ వల్ల ఒక స్టూడెంట్ బెనిఫిట్ అయితాడు. ఇంకొక స్టూడెంట్ కూడా బెనిఫిట్ అయితాడు. ఒక స్టూడెంట్ కాలేజ్ నచ్చలేదు, కోర్స్ నచ్చలేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు బెనిఫిట్ అయితారు. నాకు సీట్ రాలేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా బెనిఫిట్ అయితారు. అండ్ ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది లాస్ట్ ఫేజ్ కంటే ముందుంటది. ఓకేనా. లాస్ట్ ఫేజ్ కంటే అంటే ఫ్రీ ఎగ్జిట్ వచ్చిందంటే ఫర్దర్‌గా ఉండేది లాస్ట్ ఫేజ్ అని చెప్పి ఫిక్స్ అయిపోర్రి. లాస్ట్ ఫేజ్ కంటే ముందుంటది. అండ్ ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ లోపల సీట్లు ఖాళీ అయితే ఆ లాస్ట్ ఫేజ్ లోపల ఫిల్ అయిపోతాయి. అండ్ ఫ్రీ ఎగ్జిట్ త్రూ బయటకొచ్చేటోళ్ళు లైక్ జాగ్రత్తగా ఆలోచించుకోరి. అండ్ మనకి ఫర్దర్‌గా ఏం నోటిఫికేషన్‌లు లేవు. ఆల్టర్‌నేటివ్స్ లేవు. ఓకేనా. ఒకసారి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఆ కాలేజ్ కావాలి, కోర్స్ కావాలంటే ఇట్ డజంట్ వర్క్. ఓకేనా. సో, అది గుర్తుపెట్టుకోరి. అండ్ ఆఫ్టర్ ఫ్రీ ఎగ్జిట్‌కి ఆల్మోస్ట్ ఒక 2 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు. ఓకేనా. ఒక 2 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారన్నట్టు. ఆ టైం అయిపోయిన తర్వాత నా సర్టిఫికేట్లు నాకు గావాలి అనంటే 50,000 అడుగుతారన్నట్టు. యూనివర్సిటీకెళ్ళి 50,000 డీడీ కట్టమని చెప్తారు. అది మనం కట్టాల్సి ఉంటదన్నట్టు. ఇగ కాలేజోళ్ళు వేరే కూడా డిమాండ్ చేస్తారన్నట్టు. సో, మన సర్టిఫికేట్లు మనకు గావాలన్నా, సో, మన బాండ్స్ మనకు గావాలన్నా ఎందుకంటే అవి లాక్డ్. ఓకేనా. సో, మనల్ని పకడ్బందీగా లాక్ చేస్తారు. ఎందుకు అనంటే మనం బాండ్స్ ఇస్తామన్నట్టు. అండర్‌టేకింగ్ బాండ్, డిస్కంటిన్యూయేషన్ బాండ్ అని చెప్పి. డిస్కంటిన్యూ చేస్తే 50,000 కడతా అని చెప్పి మనం ఒక బాండ్ కూడా సబ్మిట్ చేస్తాం. కాబట్టి సో, మనం లాక్ అయిపోతాం అక్కడ. ఓకేనా. సో, ఇఫ్ యూ వాంట్ టు డిస్కంటిన్యూ ఫ్రమ్ కోర్స్, కాలేజ్ పక్కాగా ఈ ఫ్రీ ఎగ్జిట్ లోపల అయిపో. ఓకేనా. నీ వల్ల ఏమైతది కదా అంటే వేరే ఒక స్టూడెంట్ బెనిఫిట్ అయితాడు బ్రో. ఓకేనా. సో, అట్లా. అది ఇన్ఫర్మేషన్. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.